సంపాదించుకుంటున్నారు రేవంత్ అన్న, ప్లీజ్ ప్లీజ్ నేను కూడా సంపాదించుకోవాలి కదా అని చెప్పి మా మంత్రి సీతక్క ఫిక్స్ అయిపోయింది. మొన్నటి వరకు కొండా సురేఖ ఓఎస్డి అన్నిట్లో వేలు పెట్టి కాలు పెట్టి పిస్టల్ పట్టుకొని తిరిగి పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చి ఒర్లీడు. ఓకే, పిచ్చెక్కినట్టు కొండా సురేఖ అయిపోయింది. ఉన్నదే లింగులు టుక్కుమని 2 మహిళా మంత్రులు. కొండా సురేఖ ఎట్లాగో దోచుక తింటాంది, దేవాదాయ శాఖలు అక్కడిక్కడ ప్రాజెక్టులు ఇస్తుంది, మళ్ళీ తర్వాత పొల్యూషన్ బోర్డులో సంతకాలు పెట్టి బాగానే తింటాంది. మరి నేనేమైనా తక్కువనా? నేను కూడా బాగా దోచుకుంటా. నేను ఎక్కడున్నా, నేను ఇప్పుడు ప్రజాభవన్లో ఉన్నానే, నా క్వార్టర్స్. ఈ ప్రజాభవన్లో ఉన్నప్పుడు మేము దోచుకోవద్దా? మేము కూడా దోచుకుంటాం, దొరికిందంతా దోచుకుంటాం, ఉన్నదంతా దాచుకుంటాం. సో సీతక్క అనుచరులు హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా అనమాట. ఇవే కాదు, అసలు ఏమేం చేస్తుంది ఆవిడ? మరి ఆవిడే చేస్తున్నారా, ఆవిడ అనుచరులు చేస్తున్నారా, మరి ఈవిడ నిప్పులేందే పొగరా అన్నట్టు ఈమె దగ్గరుండి చేయించుకుంటుందా మరి తెలియదు. ఒకసారి మనం తెలుసుకుందాం, ఇగో చూద్దాం. ఇగో బంజారా హిల్స్లో మంత్రి సీతక్క అనుచరుల కబ్జా భాగోతం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో ఉన్న అంబేద్కర్ నగర్ పరిధిలోని కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన అనుచరులు. కమ్యూనిటీ హాల్ స్థలం నట. మరి ఇట్లాంటి వాటి కమ్యూనిటీ హాల్ స్థలము అంటే ఎవరు పోవాలి? మరి హైడ్రా పోవాలి. ఇట్లాంటి వాటికి హైడ్రా పోతుందా? సీతక్క దగ్గర పోమ్మంటే పోతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి హైడ్రా పోమ్మంటే పోతుందా? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ దగ్గర పోమ్మంటే పోతారా? మళ్ళీ మా రంగనాథాచార్యేమో నీతి సూక్తులు చెప్తాడు. బుద్ధిమంతం త్రిలోకేశం లాగా నీతి సూక్తులు చెప్తాం. అదే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల దగ్గరికి పోతారా? ఓవైసీ దగ్గరికి పోమ్మంటే పోతారా? అరే మా బతుకులన్నీ, మా ప్రతాపం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద, మా ప్రతాపం అంతా ఎవడి మీద అండి? లేనోళ్ళ మీద, ఉన్నోళ్ళ మీద కానే కాదు. ఓ రేవంత్ రెడ్డి స్టాప్ అంటే స్టాప్, రేవంత్ రెడ్డి రన్ అంటే రన్, రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, బతుకు బస్ స్టాండ్. ఇది పరిస్థితి. మరి చూడండి, కొండా సురేఖ సైలెంట్ అయిపోయింది. ఆయన లండన్ పోయిండు. లండన్ పోయి చక్రం తిప్పుతుండు. లండన్లో మా కొండా సురేఖ బిడ్డ ఇల్లు కడితే అక్కడ గృహప్రవేశానికి పోయిండు సారు. అక్కడ పోయి మంచిగా ఎంజాయ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అన్ని వీడియోలు పెడుతున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏంలే ఈడ అయిపోయింది అక్కడ పోతుండు. పోనీ ఉన్న కాడ కూర్చుండు ఆ సుమంతు, అక్కడి నుండి ఫోన్లల్లో నడుపుతుండ్రబ్బా. ఇప్పుడు ఎవరండి కొండా సురేఖ ఓఎస్డి? ఎవరండి ఇప్పుడు? షాడో ఓఎస్డి, సారీ షాడో ఓఎస్డి ఎవరండి? పిస్టల్ పట్టుకొని తిరిగినోడిని మరి మా శివధర్ రెడ్డి గారు అరెస్ట్ చేసిరా? శివధర్ రెడ్డి సార్ అరెస్ట్ చేసిరా సార్? విజయ్ కుమార్ సార్ చెప్పండి సార్, ఆ పిస్టల్ ఎందుకు పట్టుకుర్రో మరి ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది కదా. ఇక అక్కడక్కడ పట్టుకొని తిరుగుతూనే మీరు ఫుల్ తిరుగుతారు.